దమయంతి నలుని, కృష్ణుడు జాంబవతిని, శమంతకమణిని పొందారు. ఇంద్రుడు వృత్తాసురుని సంహరించాడు. రావణుడు సీతని అపహరించినప్పుడు రాముడు ఈ వ్రతాన్ని ఆచరించి సీతని పొందాడు. భగీరథుడు గంగను తేవడానికి, దేవాసురులు అమృతాన్ని పుట్టించడానికి ఈ గణనాథ వ్రతాన్ని ఆచరించారు. మనస్సులో తలచిన కార్యాలను నెరవేరుస్తాడు కనుక గణపతిని సిద్ధి వినాయకుడు అని అంటారు. ఈ గణపతిని విద్య ప్రారంభించేప్పుడు పూజిస్తే విద్య బాగా వస్తుంది. జయాన్ని కోరేవారు పూజిస్తే జయాన్ని, బిడ్డలను కోరేవారు పూజిస్తే బిడ్డలను పొందుతారు. భర్తను కోరి పూజించే వారికి చక్కని భర్త లభిస్తాడు. విధవలు పూజిస్తే తరువాతి జన్మలో వైధవ్యం రాదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే 4 వర్ణాల వారు, స్త్రీలు, పిల్లలు అందరూ ఈ వ్రతాన్ని యథావిధిగా చేసుకొని